హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనీరోజు ఈ వీడియోలో సెల్ఫ్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. ముందుగా మెంతులు నానబెట్టుకున్న వాటర్‌ని మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటున్నాను. ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగుతూ ఉంటాను. అలాగే టిఫిన్‌లోకి రాగి దోసలు. ఎక్కువగా రాగి జావ తాగుతాము. కానీ అప్పుడప్పుడు ఇలా దోసలు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా ఇందులోకి వెల్లుల్లి కారం తింటే చాలా బావుంటుంది చట్నీ కన్నా. ఇంకా మేము ప్రతిసారి అలానే తింటూ ఉంటాము. ఒకవేళ వెల్లుల్లి కారం లేకపోయినా కూడా ఇన్‌స్టంట్‌గా చేసుకొని తింటాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నానండి. ఒక 3 మంత్స్ నుండి రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వాడడం స్టార్ట్ చేశాను. ఈ రోజ్‌మెరీ ఆయిల్ రిజల్ట్ గురించి నేనైతే ఒక వీడియో చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1 డ్రాప్ మాత్రమే రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తాను. ఎందుకంటే నా హెయిర్‌కి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఇంకా దీని బ్రాండ్ వచ్చేసి పిల్గ్రిమ్ నుండయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ ఇది వాడినప్పుడు చాలా హెయిర్ ఫాల్ ఉండేది. ఎందుకంటే సడెన్‌గా హెయిర్ కేర్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదా! అని ఇంక నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. ఈ ఆయిల్‌ని స్కాల్ప్‌కి మాత్రమే అప్లై చేసి లెంత్‌కి కొబ్బరి నూనె రాస్తాను. ఎందుకంటే ఇది హెయిర్ మొత్తం వాడడం వల్ల డ్రై అయిపోతుంది కాబట్టి. ఇక్కడ మీరు నా హెయిర్‌ని చూస్తే చాలా థిన్‌గా ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుండి నాకసలు హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలో తెలీదు. సడెన్‌గా ఒకేసారి ఇలా స్టార్ట్ చేసేసరికి హెయిర్ ఫాల్ ఎక్కువే అయింది. ఈ ఇయర్ స్టార్టింగ్ అంటే జనవరిలో నుండి నేను కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే నేను కొన్ని పిక్స్ తీసి పెట్టుకున్నానండి హెయిర్ ఫాల్ ఎక్కువగా అయినప్పుడు. కేర్ తీసుకున్నప్పటి నుండి 3 మంత్స్ తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ కొంచెం తగ్గింది. ఇంకా సివియర్‌గా హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. హెయిర్ ఆయిలింగ్ అయిపోయిన తర్వాత నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. వారానికి ఒక్కసారైనా ఇలా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను. ఇందులోకి ఒక 1 స్పూన్ బియ్యం పిండి తీసుకొని రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను వాడే బ్రాండ్ డాబర్ ఇంకా బంజారాస్ ఇవి 2 మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు పెరుగు కూడా ఒక స్పూన్ వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటాను కానీ ఇప్పుడైతే రోజ్ వాటర్ అప్లై చేస్తున్నాను. ఇంకా ఇది మంచిగా కలుపుకొని ఫేస్‌కి అప్లై చేసుకుంటే నాకు ఇన్‌స్టంట్‌గా స్మూత్‌నెస్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు మొత్తం ఫేస్ నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తుందండి. నెక్స్ట్ హెడ్ బాత్ చేయాలి కాబట్టి షాంపూ కలుపుకోవడానికి ఇక్కడ వాటర్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వాటర్ గురించి నేను షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి. నేను ఫేస్‌కి ఇంకా హెయిర్‌కి నేచురల్ వేలోనే ట్రై చేస్తూ ఉంటానెప్పుడు. రిజల్ట్ కూడా బావుంటుంది. ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ముందు ముందు నేనేదైనా ట్రై చేసినా కూడా రిజల్ట్ బావుంటే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.